మన జీవన విధానానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ జ్ఞానం అంతా కూడా వేదాల రూపంలో, ఉపనిషత్తుల రూపంలో, తర్వాత మహాభారతం రూపంలో, దానిలో పొందుపరచబడిన భగవద్గీత రూపంలో మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి మనము ఇది వ్యాస భగవానుడు మరియు ఆ పరంపరకు చెందినటువంటి గురువుల యొక్క పూజా దినోత్సవం. ఓకే, తర్వాత ఇప్పుడు మనలో ఎంతమంది గురువులు ఉన్నారు ఇక్కడ? టీచర్స్ వెరీ గుడ్, లేదు వెరీ గుడ్. మిగతా వాడు కాదా? వెరీ గుడ్, రైట్, సంతోషం. సో ఒరిజినల్గా తీసుకుంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు గురువులే. పిల్లవాడికి ఫస్ట్ గురువు ఎవరంటే తల్లి, తర్వాత తండ్రి, తర్వాతే ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వస్తాడు. ఓకే, ఆ తర్వాత ఆధ్యాత్మిక గురువు ఏం చేస్తాడు? భగవంతుడి దగ్గరికి చేరడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు, మార్గాన్ని నిర్దేశిస్తాడు. అందుకే ఇక్కడ చెప్పడం జరిగింది, గురువు ఓం అజ్ఞాన తిమిరాంధస్య. తిమిరం అంటే ఏమిటి? చీకటి. చీకటి లాంటి అజ్ఞానాన్ని పారతోని జ్ఞానాంజన శలాకయ, ఒక దివిటిని ఇస్తాడు మన చేతి. జ్ఞానం అనేటటువంటి ఒక వెలుగుని మనకి ఇస్తాడు. ఎవరు? గురువు. కాబట్టి ఏ తల్లైనా సరే, ఎట్లనైనా సరే, వాళ్ళ పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళు జ్ఞానం ఇస్తూనే ఉంటారు. దానిలో వాళ్ళు ఎప్పుడు ప్రామాణికమైనటువంటి గురువులుగా తయారవుతారంటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకి కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పాటు చేస్తారు. ఎప్పుడు కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పడతారు, అప్పుడు వాళ్ళు ప్రామాణిక గురువులు అవుతారు. లేకపోతే అనాథరైజులుగా లౌకికమైన జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గురువులుగా తయారవుతారు. అంతే కదా? కాబట్టి ఇక్కడ మనము ప్రామాణిక గురువులుగా మీరు తయారు కావాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి? మన పిల్లలకి కృష్ణ కాన్షియస్నెస్ ఇవ్వాలి. అంటే కృష్ణుడు జగద్గురువుతో కనెక్ట్ చేయాలి. మనం ఎవరితో కనెక్ట్ చేయాలి? జగద్గురువు. కాబట్టి కానీ అది పిల్లలకి ఇవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి? తల్లిదండ్రులు నేర్చుకోవాలి. తల్లిదండ్రులు నేర్చుకోవాలి. కాబట్టి ఈ జ్ఞానాన్ని అంతా కూడా మనం ఏం చేయాలంటే పరంపరాగతమైనటువంటి ప్రామాణిక గురు శిష్య పరంపరగా మనకు దాన్ని స్వీకరించి దాన్ని మన తదుపరి తరానికి కూడా ఇవ్వాలి. అప్పుడే ఆ జీవితం అనేటటువంటి సార్థకం అవుతుంది. లేకపోతే ప్రభుపాదులు వారు క్లియర్గా చెప్తూ ఉంటారు, చాలా కఠినంగా ఉంటుంది వినడానికి. పందులు పెరుగుతూ ఉంటాయి, వాటి పిల్లలు ఉంటాయి. కుక్కలు ఉంటాయి, వాటికి పిల్లలు ఉంటాయి. అవునా? పిల్లులు ఉంటాయి, వాటికి పిల్లలు ఉంటాయి. సో వ్యత్యాసం కనబడదు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కనుక మనము నేర్చుకుని మన పిల్లలకి ఇవ్వకపోతే మన జన్మము వృధాయే, తర్వాతి తరం కూడా వృధాయే. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, గతంలో మన తల్లిదండ్రులు భగవద్గీత ఆధ్యాత్మికత కలిగి ఉన్నారు కాబట్టి అది మనకు వచ్చింది. ఆ రోడ్డు 40s ఉండేవాళ్ళు ఇప్పుడు ఓకే 40 అంటాము ఉన్నది వాళ్ళకి వచ్చింది. వాళ్ళు పాటించకపోతే ఏమవుతుంది? నెక్స్ట్ తర్వాత తరానికి రాదు. కాబట్టి మనము తెల్లవారు లేవగానే ఏం చేయాలి? మళ్ళీ భగవత్ చింతనలో ఉండాలి. అంటే నామ జపం చేయడము, భగవద్గీత భాగవతాన్ని చదవడము, పఠనం చేయడం, తర్వాత దాన్ని వివరించుకోవడము, ఇవన్నీ మనం చేయాలి. కీర్తన, కృష్ణ కథ, ప్రసాదం, సాంప్రదాయం ఇవన్నీ నేర్పించాలి. అలా లేని పరిస్థితులు ఏమైపోతుంటే పాశ్చాత్య నాగరికత యొక్క ప్రభావంలో మన పిల్లలు కూడా కొట్టుకొని పోతారు. సో ఆ యొక్క పాశ్చాత్య నాగరికత ప్రభావంలో పిల్లలు కొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనము కృష్ణతను కలిగి ఉండాలి. మనం మన తర్వాతి వారికంటే మన పిల్లలకు కూడా కృష్ణతని ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ గురువు యొక్క స్థానంలో ఉన్నారు. ఇక్కడ అందుకే చెప్తారు, శాస్త్రం తెలియజేస్తున్న భాగవతం చెప్తుంది, రాజు, తండ్రి, తల్లి ఈ 3 స్థానాలు చాలా చాలా శక్తివంతమైనవి. దాంతోపాటు గురువు. తల్లి, తండ్రి, గురువు, రాజు వీళ్ళు కనుక ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండకపోతే ఏమైపోతుంది? ఆ యొక్క సమాజం అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది, చాలా ప్రమాదాల్లో ఇరుక్కుపోతుంది, ఎంతో అనర్థాలు జరిగిపోతాయి. తల్లి, తండ్రి, రాజు, గురువు. కాబట్టి ఈ నలుగురు కూడా చాలా మోస్ట్ రెస్పాన్సిబుల్
పర్సన్స్ అనమాట అండ్ పొజిషన్స్. చాలా బాధ్యతతో కూడుకున్న ఉంటుంది. కాబట్టి మన పిల్లలని ఫస్ట్ మనము ఏంటి ఇప్పుడు కాదు మన చూద్దాం అనుకున్నాం అనుకోండి, అది మన టైం వేస్ట్ అయిపోతుంది. ఏదో ఒక రోజు గుడుకుమంటాము. తర్వాత పిల్లలు అడిగినప్పుడు వాళ్ళకి ఇప్పుడే చిన్నపిల్లలే కదా, ఇంకొంచెం పెరగనివ్వండి అని వాళ్ళకి తాత్కాలం చేసామనుకోండి, వాళ్ళకి సరైన సమయంలో సరైన జ్ఞానం అందకపోవడం వల్ల వాళ్ళు కూడా ఏమైపోతారో పతనం చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాము, పెద్ద పెద్ద యూనివర్సిటీలు అని ఎంతో పేరు కోసం యూనివర్సిటీలు మంచివి, కానీ వారికి ఆధ్యాత్మిక చింతన ఇవ్వకపోవడం వల్ల, జ్ఞానం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు డ్రగ్స్కి వాటికి వీటికి అడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసుకుంటూ, ఎదుటి వారి యొక్క జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు, తన కుటుంబాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆధ్యాత్మికమైన జ్ఞానము, స్పిరిచువల్ స్ట్రెంత్ అనేటటువంటి మనం ఇవ్వడం లేదు, యూనివర్సిటీలో కూడా ఇవ్వడం లేదు. కాబట్టి దాన్ని మనకు మనమే ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఈ కలియుగంలో జగద్గురు శీల ప్రభుపాదు తెలియజేయడం జరిగిందన్నమాట. జగద్గురు శీల ప్రభుపాదుకి ప్రభుపాదు వారు ఏం చేశారంటే, ఎవరో వస్తారు ఏదో చేస్తారు, మనల్ని బాగు చేస్తారు అనేటటువంటి దాన్ని పక్కన పెట్టేసి మనల్ని మనమే ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి శాస్త్రాల ద్వారా, గురు పరంపర ద్వారా అనేటటువంటి నినాదాన్ని తీసుకుని ఆయన భారతదేశమే కాకుండా పాశ్చాత్య దేశాలకు కూడా వెళ్ళి అక్కడ అందరికీ హరినామాన్ని ఇచ్చి సనాతన ధర్మాన్ని గురించి ప్రచారం చేసి భగవద్గీత భాగవతాన్ని వారి కోసం ఇంగ్లీష్లోకి అనువాదం చేసి దాన్నంతా వివరించి తన శిష్యులుగా మార్చుకుని వాళ్ళందరినీ భారతదేశాన్ని తీసుకొని వచ్చి మనల్ని భక్తులుగా చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి చాలా చాలా సున్నితమైనటువంటి వ్యవహారం ఇదంతా కూడా. కాబట్టి తల్లిదండ్రులు, రాజు, తర్వాత గురువు ఈ పోస్టులు సక్రమంగా నిర్వర్తిస్తే తీసుకోవచ్చు, లేకపోతే తీసుకోకూడదు. పిల్లల్ని పెంచడం చేత కాదా, పిల్లల్ని కనకూడదు. ప్రజలను పరిపాలించడం చేత కాదా, అసలు రాజుగా ఉండడానికి వీలేదు. గురువు కూడా అంతే. కాబట్టి అటువంటి ప్రామాణికమైన గురు శిష్య పరంపర ఇక్కడ ఏమైందంటే భగవంతుడు ఏం చెప్తాడు, యోగో నష్ట పరంపర. యోగం అంటే ఇక్కడ ఏమిచ్చారు చూసారా, చూడండి అక్కడ భగవానుడితో మానవులకు గల సంబంధము తెలుపు శాస్త్రము, అది యోగం. కాబట్టి మనం ఏమనుకుంటాము, యోగా అంటే యోగా పర్ ఎక్సర్సైజ్ చేసేసి శరీరాన్ని పటిష్టంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. కానీ యాక్చువల్గా దాని పర్పస్ అది కాదు. అలా శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంచి తర్వాత ఏం చేయాలి, భగవంతుడిని కీర్తించాలి, భక్తితో సేవ చేయాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఇంకా మీకు చెప్తున్నారు, గొప్పదైన ఈ యోగము అంటే భగవానుడితో మానవులకు గల సంబంధము తెలుపు శాస్త్రము నష్టమైనది. ఏమైతే మధ్యలో అది ఆ పరంపర బ్రేక్ అయిందన్నమాట. అందుకని దాన్ని 5000 సంవత్సరాల క్రితమే కృష్ణుడు ఈ విషయాన్ని గమనించి తిరిగి అర్జునుడిని ఉపయోగించి ఏం చేశారంటే భగవద్గీతను ఉపదేశించడం జరిగింది. వాటికి మనం చూడొచ్చు, మనకు అత్యంత ప్రామాణికమైనటువంటి అద్భుతమైనటువంటి 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి భగవద్గీత, రెండవది భాగవతం. రెండు కూడా వైష్ణవుల వలనే వచ్చింది, మంచి విష్ణు భక్తుల వలన వచ్చింది. సో ఇక్కడ అర్జునుడు ఒక మంచి భక్తుడు. ఆ తర్వాత భాగవతం ఎవరి వల్ల వచ్చింది, అర్జునుడి యొక్క అర్జునుడి యొక్క కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుడి కుమారుడు పరీక్షితుడు. ఓకేనా? కాబట్టి ఇది పరిస్థితి. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు జ్ఞానము పక్కదో పట్టిపోకుండా తిరిగి స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. దానికోసం ఏం చేశారు, మళ్ళీ కృష్ణుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు, శక్తి ఆవేశ అవతారంగా వ్యాస భగవానుడుగా కూడా వచ్చారు. ఎట్లా వచ్చారు, వ్యాస భగవాను. కాబట్టి ఆ వ్యాస భగవానుల వారి యొక్క అవతరణమే ఈ యొక్క గురు పూజ ఉత్సవం అన్నమాట. దాన్నే వ్యాస పౌర్ణమి అంటారు. ఏమిటది, వ్యాస పౌర్ణమి. కాబట్టి ఈ పరంపరలో మనము ఆల్రెడీ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు, మన ఇస్కాన్ యొక్క పరంపర తీసుకున్నట్లయితే ఓకే, శ్రీకృష్ణ భగవాను నుండి ఈ యొక్క భగవద్గీత జ్ఞానము బ్రహ్మదేవుడి నుంచి నారదుడికి, నారదుల వారి నుంచి వ్యాస మహర్షికి, ఆ తర్వాత మధ్వాచార్యులకి, పద్మనాభుడికి, నుహరికి, ఈ విధంగా పరంపరలో వస్తూ 22వ గురువుగా చైతన్య మహాప్రభు వచ్చారు.
చైతన్య మహాప్రభు ఎన్నో క్లాస్లో ఎన్నో చేసుకున్నారు? 22వ గురువుగా చైతన్య మహాప్రభు వచ్చారు. అలా చైతన్య మహాప్రభు తర్వాత ఇంకా కంటిన్యూషన్ తీసుకుంటే తర్వాత 32వ గురువుగా ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి జై. అంటే ఇక్కడ ఎక్కడ కూడా యోగ నష్టం లేదు, తర్వాత పరంపరా నష్టం కూడా జరగలేదు. ప్రతి ఒక్కరి నుంచి ముఖతః తెలుసుకుంటూ దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు అన్నమాట. కాబట్టి గురు శిష్య పరంపర అనేటటువంటి అంత అవసరమైనది. సో దాన్ని పురస్కరించుకునే మనం ఏం చేస్తున్నాం కదా, ఈ గురు పూర్ణిమ లేక శ్రీ వ్యాస పౌర్ణిమ అనేటటువంటి దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. కాబట్టి ఈ రోజంతా కూడా మనం ఏం చేసుకోవాలంటే మన గురువులు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి గురువు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. ఎక్స్క్లూజివ్లీ ప్రామాణికమైన గురువు అనేటువంటి ఇంపార్టెంట్ ఇక్కడ. సో భౌతికంగా మనం చదువు చెప్పే గురువులకి టీచర్స్ ఏం చేస్తారు, అది ఎప్పుడది సెప్టెంబర్ 5 దేని సందర్భంగా మన ఒకప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప వ్యక్తి, తాత్వికుడు, మంచి ఆధ్యాత్మిక వ్యక్తి అంటారు. వారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకుని టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తారు. బట్ అదేమైందని ఓన్లీ ఇక్కడ భౌతిక జగత్తులో మనకు ఆయన మీద గౌరవంతో మనం చేసుకుంటున్నాం. కానీ ఒరిజినల్గా శాస్త్రపరంగా తీసుకున్నట్లయితే వ్యాస పూర్ణిమ, శాస్త్రపరంగా తీసుకుంటే గురువుకి ఎప్పుడు పూజ చేయాలి. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఏం చేయాలంటే వారి గురువుకి అట్లీస్ట్ ఫోన్లోనైనా సరే మాట్లాడి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇది సంప్రదాయం. వాళ్ళ అదృష్టవశాత్తు మనకు శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నారు. ప్రభుపాదుల వారి ద్వారా పరంపరాగతంగా మనకి ఇస్కాన్ ఆ శక్తివంతమైన గురు శిష్య పరంపర ఉంది. దాన్ని మనము సద్వినియోగం చేసుకుని ఈ విధంగా గురు తత్వాన్ని బాగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, తద్వారా ఏమవుతుంది ఇక్కడ మనము జ్ఞానాంజన శలాకయ అంటే మన యొక్క చీకటిగా ఉన్నటువంటి మార్గంలో ఒక జ్ఞాన జ్యోతి గురువు ద్వారా స్వీకరించి ఆ మార్గ నిర్దేశకత్వంలో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇది రైట్. కానీ ఇక్కడ గురువు ద్వారా జ్ఞానాన్ని పొందడం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయంలో గురువు ఉంటారు. మీకు తెలుసు, సైకిల్ నేర్పించాలన్నా ఒక గురువు కావాలి, ఫోటోలు తీయాలన్నా ఒక గురువు కావాలి, మోటార్ మెకానిక్ చేయాలన్నా ఒక గురువు కావాలి, ఎలక్ట్రీషియన్ వర్క్ చేయాలన్నా ఒక గురువు కావాలి కదా. అలాగా మనకేమవుతుంది, ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలన్నా కూడా ఎవరు కావాలి? అదేదో నాకు వచ్చిన రియలైజేషన్తో నేను ఉండాలంటే అది సరైన విధానము కాదు. కాబట్టి గురు శిష్య పరంపర ద్వారానే మాత్రం మనము ఈ యొక్క రాజ విద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ఈ యొక్క భగవద్గీతలో అది కూడా చెప్తారు. కాబట్టి ఈ యొక్క గుహ్యతమైనటువంటి యొక్క జ్ఞానాన్ని మనము ప్రామాణికమైనటువంటి గురువు ద్వారా పొందడానికి ప్రయత్నించాలి. దానికోసమే శ్రీల ప్రభుపాదుల వారు ఈ యొక్క సండే ఫీస్ట్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కాలేకపోయినా అట్లీస్ట్ ఆదివారం అయినా వచ్చి మీ అందరిలాగా చక్కగా కూర్చుని ప్రభుపాదుల వారు ఏదైతే విషయం మనకు చెప్పారో దాన్ని మనందరం కలిసి చర్చించుకుని దానిలో నుంచి 1-2 మంచి విషయాలను మనసుకు తీసుకుని అది మన జీవితంలో ఉపయోగించుకునేందుకు ప్రయత్నం చేయాలి సమయానుకూలంగా. తద్వారా మనం ఏమవుతాము, ఉద్ధరింపబడతాం అనేది. కాబట్టి ఇలాగా ఈ పరంపరలో వచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో శ్రీ ప్రభుపాదుల వారు 32 ఉన్నారు. ఆ ప్రభుపాదుల వారి తర్వాత ఇక్కడ మనకు అనేక మంది ఆచార్యులు ఉన్నారు, గురువులు ఉన్నారు. వారిలో ఇక్కడ మనకు ఇక్కడ దీక్ష తీసుకున్న భక్తులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ప్లస్ ఇతరత్ర భక్తులందరికీ కూడా ఆయన ఒక పరమ వైష్ణవుడు కాబట్టి ఈ సోరేన్ సిద్ధితల్లి జయపతాక స్వామి గురు మహారాజ్ యొక్క జీవిత చరిత్రను మనం ఈరోజు జస్ట్ బ్రీఫ్గా డిస్కస్ చేస్తాం. కానీ గురువు తెలుసుకోవాలి ఈరోజు, అదే మెయిన్ పని. కాబట్టి దాన్ని మనకి ఇక్కడ ఇద్దరు చిన్నారులు వైష్ణవి అండ్ భావమయ్యే గౌరానికి వీళ్ళిద్దరు దాన్ని ప్రజెంట్ చేస్తారు మనకు. మీరందరూ దాన్ని శ్రద్ధగా డిస్టర్బెన్స్ లేకుండా శ్రవణం చేసి వాళ్ళని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. అదే సందర్భంలో ఆ జ్ఞానాన్ని మనం పొంది గురువు పట్ల మనకు ఉండవలసినటువంటి నిబద్ధత, కమిట్మెంట్, బాధ్యత ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని అభివృద్ధి చేసుకోవడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఓవర్ టు ద టీమ్.